హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నోరూరించే పెసర గారెలు. చేయి విధానము ఎలానో చూస్తూ ఉండండి. ముందుగా పొట్టు పెసర్లని ఒక గిన్నెలో పోసుకొని వీటిని 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇక్కడ నేను చూపెడుతున్న విధంగానైతే మంచిగా ఇలా వేళ్ళ మధ్యలో వేసుకొని ఇలా పిసుక్కుంటూ ఇంకా ఈ పెసర్లను అయితే మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక ఇందులోకి నీళ్ళు పోసుకోవాలండి. ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఒక 2 లేదా 3 గంటల పాటు నాననివ్వాలి. 2-3 గంటల తర్వాతకి మనకు పెసర్లు అనేటివి ఇలా బాగా నానినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. సారీ అండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నె పైన మనం పిండి పట్టే జల్లెడ ఉంటుంది కదా, ఆ జల్లెడలో ఈ పెసర్లను పోసుకొని మొత్తం వాటర్ పోయే వరకు ఇలా నీళ్ళు అయితే వంపేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా నీళ్ళను పక్కకు పెడితే నీళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి. ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి నోట్ చేసుకొని 3 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు, అల్లం 1 ఇంచు, 10-12 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిగడ్డ. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో ఈ పెసర్లను వేసుకోవాలి. పెసర్లను వేసుకొని మూత పెట్టుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలండి. ఒక పిడికడండి పెసర్లను అయితే పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక ఈ పెసర పిండిని అయితే మిక్సీకి అయితే పట్టుకోవాలి. పెసర్లని ఇలా కొంచెం బరకగానే పట్టుకోవాలండి. వాటర్ మనం అలానే నానబెట్టిన దాంట్లో నుండి తీసి మనము మిక్సీ పడితే పిండి కొంచెం లూజుగా వచ్చేసి ఆయిల్ ఎక్కువ పీలుస్తాయండి గారెలు. ఓకేనా? ఇలా నీళ్ళు లేకుండా చూసుకొని ఆరబెట్టొద్దు. ఇలా చూసుకొని ఇంకా వీటిని పెసర్లను అయితే మిక్సీకి అయితే నేను చూపెట్టిన విధంగానైతే పట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక పిడికెడన్ని పెసర్లు తీసుకున్నాం కదా, ఆ పెసర్లని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, ఎండుమిరపకాయలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడ ఉప్పు, చిటికెడంత పసుపు వేసుకొని ఇంకా వీటన్నిటిని మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఏంటంటే మనం ఉల్లిగడ్డని, అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒకటేసారి వేసుకుంటే మనకు పేస్ట్ అనేది అక్కడక్కడ బద్దలు ఉండిపోతుంది. అలా కాకుండా ఇలా కొంచెం నిదానమైనా సరే వీటన్నింటిని కట్ చేసుకొని అయితే వేసుకోవాలి మిక్సీ జార్లో. ఇలా వేసుకున్నాక రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. మిక్సీకి పట్టుకోవాలండి. ఈ పిండిని మెత్తగా పట్టుకోవాలి. ఇంకా పేస్ట్ అయితే బాగా మెత్తగా పట్టుకోవాలి. చూడండి, మనకు పేస్ట్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరపిండి ఉంది కదా, ఆ పెసరపిండిలో ఈ పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ అయితే ఒక్క చుక్క కూడా యాడ్ అయితే చేయొద్దండి. ఇలా బాగా కలుపుకొని ఇంకా ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలి. ఉప్పు, కారం అన్నీ కలిసి ఒకసారి చెక్ చేసుకొని మరొకసారి కలుపుకొని పిండిని అయితే పక్కకు అయితే పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు కలవకపోతే కొంచెం అంతా ఉప్పు వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి అయితే వేడైందండి. డీప్ ఫ్రైకి సరిపడు నూనె పోసుకోవాలి. నూనె వేడైందా లేదా అని చెక్ చేసుకోవడానికి చిన్న పిండి ముద్దను వేసుకోవాలి. కొంచెం అంత పిండి వేస్తే మనకు ఇలా బుడగలుగా పైకి పిండి వేసిన వెంబడే పైకి తేలితే మనకు పిండి అయితే మంచిగా కాగినట్టు. ఇలా కాగితే మనకు గారెలకు నూనె ఎక్కువ పీల్చదండి.
ఏ గారెనైనా మనము వడపప్పు అయినా పెసరపప్పు అయినా బొబ్బర్లతోటైనా ఇలా వేసుకొని ఇలా 4-5 మనకు డీప్ ఫ్రైలో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఇంకా ఒక 2-3 నిమిషాల వరకు వీటిని ఉడకనిచ్చి రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇవి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వీటిని మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సేమ్ అదే విధంగా మిగిలిన పిండిని కూడా సేమ్ అలాగనే గారెలు వేసుకోవాలి. మధ్యలో హోల్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదండి, అది మీ ఇష్టం మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.